హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఈరోజు మన రీడింగ్ వచ్చేసి, ఈ పౌర్ణమి రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏమన్నా ఫీలింగ్స్‌లో చేంజెస్ వచ్చాయా? అనేది చూద్దాము. సో, ఇదేనండి ఈరోజు మన వీడియో టాపిక్కు. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వాచ్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే అది మీ దాకా వస్తుంది. సో, అదేనండి. ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్‌గా తీసుకోండి. మీకెంతవరకు వీడియో ఈ ఇవి ఐ మీన్ మీకెంతవరకు ఇది రెజొనేట్ అయితే అంతవరకే తీసుకోండి. ఫోర్స్ చేసి ఏ మెసేజెస్ రెజొనేట్ చేసుకోకండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా! మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్ ఇద్దరి ఫీలింగ్స్ చెక్ చేస్తాను ఈరోజు. చాలా చేంజెస్ ఉంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. సో, ఎలా ఉన్నాయి, ఇద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. మీరు మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా చెప్పండి ఈ వీడియో చూసేటప్పుడు, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. సో దట్ మీ పర్సన్స్ ఎనర్జీ కూడా నాకు కనెక్ట్ అవుతుంది. అసలు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది ఫస్ట్ చెక్ చేద్దాము. మీ ఫీలింగ్స్ ఇక్కడ చేస్తాను. మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ చేస్తాను. సారీ, మీ ఫీలింగ్స్ ఇక్కడ ఉంటాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ చేస్తాను. యూనివర్స్, ప్లీజ్ షో మీ అవర్ వ్యూయర్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్. ఓకేనా? సో, ఫస్ట్ మీ ఫీలింగ్స్ అయితే చెక్ చేసేద్దాము. ఇది పక్కన పెట్టేసి. మీరు ఎవరో మాటల థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి మీ లైఫ్‌లో. ఆ పర్సన్ మాటల్లో ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మీరు ఒక స్టెప్ ముందుకేసి మీరు ఈ రిలేషన్‌ని స్పాయిల్ చేసుకున్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. అంటే అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా నైబర్స్ కావచ్చు. ఎలా అయినా అయ్యుండొచ్చు. సో, అది. థర్డ్ పర్సన్స్ చెప్పిన మాటల వల్ల డేర్ చేసి మీరొక స్టెప్ వేయడం వల్ల ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అని మీరు బాధపడుతున్నారు. సో, నైట్ ఆఫ్ వాండ్స్‌తో మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది. మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ బాండ్ ఇది. కానీ ఎందుకు మీరిలా థర్డ్ పర్సన్స్ మాటలు విని స్పాయిల్ చేసుకున్నారు అనేది మీకే తెలియాలి. మళ్ళీ ఎలాగైనా సరే మీ పర్సన్‌ని మీరు అప్రోచ్ అవ్వాలి. మీ తప్పు తెలుసుకున్నానని మీరు చెప్పాలి అనుకుంటున్నారు. మెయిన్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చూసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఈగో ప్రాబ్లమ్ వల్ల అవతల వాళ్ళ పర్సన్స్ విని ఇలా జరిగింది అనిపిస్తుంది. మీకేంటంటే నా పర్సన్ ఇలా కావాలి, అలా కావాలి అనే డ్రీమీ టైప్ అన్నమాట మీరు. సో, అలా లేదు అని చెప్పి మీ రిలేషన్‌షిప్ ఎండ్ చేశారు. అండ్ ఇప్పుడు బాధపడుతున్నారు. నైట్ నిద్రపోకుండా కూడా. ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నారు. ఇప్పుడు మీరు మీ తప్పు తెలుసుకుంటున్నారు. డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. అలా చేసుండాల్సింది కాదు. వేరే వాళ్ళ మాట నేను విని నా నా పర్సన్‌ని నేను దూరం చేసుకోవాల్సింది కాదు అని మీరిప్పుడు బాధపడుతున్నారు. చెప్పాను గదా! మీరు ఈగో వల్లనే మీరు రిలేషన్‌షిప్ ఎండ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయలేక మీ ఇగో వల్ల ఎండ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేక మీ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. ఏదో ఒక ఆలోచిస్తున్నారు. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని.
మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో మీ మీ లవ్‌ని చెప్పాలి మీ పర్సన్‌కి. అనవసరంగా అలా జరిగిపోయింది. తెలియక అలా జరిగిపోయింది. నన్ను క్షమించు. మళ్ళీ ఎలా అయినా మనం కలుద్దాము. రీయూనియన్ చేద్దాము. మీ ప్రేమనైతే మీ పర్సన్‌కి చెప్పాలి అనుకుంటున్నారు. ఏదో ఒక యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ తీసుకుందామా? వద్దా? అని వెయిట్ చేస్తున్నారు. తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు తీసుకోవాలని అనిపించింది. రీయూనియన్ చెయ్యాలి. మీ పర్సన్‌తో మాట్లాడాలి అని. మళ్ళీ వాళ్ళేమంటారా అని మీరు ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారు. చూడండి స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకొని ఆ పర్సన్ దగ్గరికెళ్లి మాట్లాడదాము అని మీరు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా మీకు హ్యాపీ ఫ్యామిలీ కావాలి. ఈ 10తో మళ్ళీ ఎలా అయినా మీరు రీయూనియన్ చెయ్యాలి. మంచి హ్యాపీ స్టేబుల్ ఫ్యామిలీ కావాలి. స్టేబుల్ ఇన్‌కమ్ కావాలి. ప్రెజెంట్ మీ మధ్య మీకు ఇన్‌కమ్ ప్రాబ్లమ్ కూడా ఉండుండొచ్చు. సో, దేవుడికి మీరు పూజలు గూడా చేస్తున్నారు. ప్రే కూడా చేస్తున్నారు. నేను చేసిన తప్పు నేను రియలైజ్ అయ్యాను. ఎలాగైనా నువ్వే కాపాడు స్వామి అని దేవుడిని కూడా ప్రే చేస్తున్నారు. రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. నా వల్లే ఇది జరిగింది అని ఇప్పుడు మీరు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు. అండ్ గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని. ఇది మీ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మీ కర్మ టైమ్ అండి. సో, అందుకే మీ థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు మీరు విన్నారు. మీ రిలేషన్‌ని ఇలా చేసుకున్నారు. సో, అదే అండి. టైమ్ నా వైపు చేంజ్ అయితే బావుండు అనుకుంటున్నారు. మీరు స్ట్రక్ ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలన్నీ మిమ్మల్ని చుట్టేస్తున్నాయి. ఎలా అయినా సరే మళ్ళీ తప్పు తెలుసుకున్నాను కాబట్టి నా పర్సన్ నాకు కావాలి. అండ్ ఇక్కడ ఇది విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సన్. అండ్ మీరు ఒకవేళ మెన్ అయితే గనక సో, మీరు చూసేవాళ్ళు మెన్ అయితే గనక అవతల పర్సన్ చాలా లైక్ మీ వైఫ్ ఏంటంటే చాలా వై ఒక ఏమంటారు? వైఫ్‌లాగా మిమ్మల్ని చాలా చక్కగా చూసుకునేది. సో, చాలా బాగా చూసుకునేది. చాలా లాయల్‌గా ఉండేది మీతో. చాలా పద్ధతిగా ఉండేది. అండ్ చూసేది వుమెన్ అయితే మీ హస్బెండ్ చాలా టేక్ కేరింగ్ చేసే పర్సన్. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మనీ విషయంలో గానీ చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండే పర్సన్. సో, ఇప్పుడు మీరెలా అయినా సరే వెళ్లి ఆ పర్సన్‌కి లవ్ ఆఫర్ చేద్దాము. ఎలా అయినా సరే నా ప్రేమని చూపిద్దాము అని అనుకుంటున్నారు. ఎలాగైనా మా మ్యారేజ్‌లో స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ పెద్ద మనుషులతో కూడా మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే పెద్ద మనుషుల ద్వారా కూడా ఈ ఈ ఎలా ఈ రిలేషన్‌ని సరిచేయాలి అనైతే మీరు ఆలోచిస్తున్నారు. చాలా పర్సన్స్ దగ్గరికి కూడా ఎళ్తున్నారు. అండ్ మీరు చాలా స్పిరిచ్యువల్ అండ్ రిలీజియస్ పర్సన్స్ కూడా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. ఒకవేళ ఈ పర్సన్ గనుక ఆల్రెడీ మ్యారీడ్ అయితే, నేను మ్యారీడ్ కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లో నేనింకేం చేయలేను అంటున్నారు. మీకు లవ్ ఉందని ఆ పర్సన్‌కి కూడా తెలుసండి. ఆ పర్సన్ మళ్ళీ మీరు తిరిగొస్తే గనక మీరు ఆ పర్సన్‌తో కలిసి మళ్ళీ వెళ్ళాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఎలా ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ తీసుకురావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే మళ్ళీ నా పర్సన్ నా దగ్గరకొస్తారు, నన్ను నమ్ముతారు అని మీరు ఆలోచిస్తున్నారు. ఎలా అయినా సరే ఈసారి స్టెబిలిటీ తీసుకురావాలి. అనవసరంగా థర్డ్ పర్సన్ చెప్పిన మాటల వల్ల నేను ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసాను డెత్ కార్డ్‌తో. సో, అలా కాకుండా ఈసారి ఎలా అయినా సరే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అనైతే మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు.
న్యూ ఐడియాస్‌తో, న్యూ థాట్స్‌తో ఎలా అయినా మీరు మీ పర్సన్‌ని అప్రోచ్ అవ్వాలని స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నారు. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయానికి మీకు అర్థం కావట్లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా నా పర్సన్ నన్ను నమ్ముతారు? అని చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ నేనెళ్లి మాట్లాడితే ఏమన్నా గొడవలవుతాయేమో అని ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా! మీరు మీ ఆలోచనలతోనే స్ట్రక్ అయిపోయున్నారు. అనవసరంగా, అనవసరంగా నేనే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేశాను టవర్ కార్డ్‌తో అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, మీరు కూడా ఆ పర్సన్‌కి చాలా లాయల్‌గా, చాలా జెన్యూన్‌గా ఉండే పర్సనే. కానీ మీ మధ్య థర్డ్ పర్సన్ మాటలు వినటం వల్ల, లైక్ మీ పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, అలా మాటలు విని ఇలా ఇలాంటి స్టేజ్‌కి తీసుకొచ్చారు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ గానీ, నెయిబర్స్ కానీ ఇలా ఎవరో ఒకళ్ళ మాటలు విని ఇలా చేసుకున్నారు తప్ప, మీకు మీరుగా ఇదైతే చేసింది కాదు, జరిగింది కాదు. సో, 'కింగ్ ఆఫ్ కప్స్‌తో' మీకు మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ ఉంది. సో, అది ఇప్పుడు మీరు ఎలా చూపించాలో అర్థం గాక మీ ఫీలింగ్స్ మీరు హైడ్ జేసుకుంటున్నారు. సో, ఎలా అయినా సరే మీరు మీరు ఈ పర్సన్‌కి ఆ పర్సన్ మాటలకు కానీ, మీ పార్ట్నర్ మాటలకు కానీ, వాళ్ళు మీ మీద చూపించే ప్రేమకు కానీ మీరు చాలా అట్రాక్ట్ అయ్యారండి. సో, అందుకే ఈ రిలేషన్‌లో మళ్ళీ ఎలాగైనా స్టెబిలిటీ తీసుకురావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకొస్తే, మళ్ళీ ఆ పర్సన్‌తో కలిసి నడవడానికి మీరైతే ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకేనా అండి? ఇది మీ ఫీలింగ్స్. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీరెందుకు ఇలా చేశారు అని తను చాలా బాధపడుతున్నారు. 5 ఆఫ్ కప్స్‌తో. తను చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తను మీ లవ్‌ని ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా లవ్ ఉంది. సో, ఇక్కడ ఎంప్రెస్‌తో ఆ పర్సన్ ఎవరైనా కానీ మీ మీరంటే చాలా స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్. చాలా స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మీ మీ ఇద్దరి మధ్య చాలా లవ్ ఉంది. సో, అందుకే ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లో గూడా ఉన్నారు. చాలా లోన్‌లీ ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. తను తన తన తనని తను ఈ రిలేషన్‌లో తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి మీ పర్సన్ ఎవరైనా గానీ. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. సో, ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ పర్సన్. మళ్ళీ ఎలాగైనా రిలేషన్ కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనే హోప్‌తో అయితే మాత్రం ఉన్నారు. స్టిల్ ఎందుకంటే వాళ్ళకి కూడా మీ మీద లవ్ ఉంది గదా! సో, అందుకే హోప్‌తో ఉన్నారు. తనకెలా అయినా న్యాయం కావాలి. మీతో ఎలాగైనా రిలేషన్ కావాలి. తనకి న్యాయం కావాలి. మీరు తనని మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆ పర్సన్స్ అయితే చాలా పెయిన్‌లో ఉన్నారు. అండ్ మీరు కావాలా? వద్దా? అని జగులవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగొస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యాలా? లేదా? ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి? బికాజ్ ఆ అవతల పర్సన్ అంత పెయిన్‌లో ఉన్నారు కదా! సో, జగలవుతున్నారు. సో, మీరెలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు? మీ లైఫ్‌లో ఏం చేస్తున్నారు? ఒకవేళ మీకు గనక మ్యారీడ్ అయితే చిల్డ్రన్స్ ఉంటే, తన చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు?
అని సోషల్ మీడియాలో అయితే స్టాక్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరెలా ఉన్నారు తెలుసుకోవడానికి స్టాక్ చేస్తున్నారు ఈ పర్సన్. సో, తన వర్క్‌లో తను బిజీ అయిపోతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఇంకా తన వర్క్ మీ మీ మీరు గుర్తొచ్చినప్పుడు తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. సో, అలా అయినా సరే మీ ఫీలింగ్స్, మీ థాట్స్ నుంచి ఎందుకంటే ఈ పర్సన్‌కి కూడా మీరంటే లవ్ ఉంది. సో, అందుకే గుర్తొచ్చినప్పుడు ఏం చెయ్యాలో మిమ్మల్నొచ్చి కాంటాక్ట్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో తనని తను వర్క్‌లో బిజీ చేసేసుకుంటున్నారు. అండ్ మీ మీ మధ్య డిస్టెన్స్ అయితే ఉంది. అది ఒకవేళ ఒకే ఒకే హౌస్‌లో ఉన్నప్పటికీ మీ మధ్య అయితే డిస్టెన్స్ ఉంది. అంటే ఇద్దరు మాట్లాడుకోవడం గానీ, మాట్లాడుకోకపోవడం గానీ అలా. అండ్ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. సో, నా పర్సన్ నన్ను చీట్ చేసింది అనైతే ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఎలా అయినా సరే మళ్ళీ నేను ఆలోచిస్తున్నారు. మీ సైడ్ ఆలోచిస్తున్నారు. ఎలా అయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉందండి. ఎందుకు థర్డ్ పర్సన్ మాటలు విని మీరు ఈ పర్సన్‌ని వద్దనుకున్నారో కానీ, ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. అంటే మీరు అడిగిందల్లా కొనివ్వడం గానీ, మీరెక్కడికైనా వెళ్దాము అంటే, సరే వెళ్దాము. మీరు తిన్నారా? ఎలా ఉన్నారు? టైంకి తిన్నారా? మీ మీద చాలా ప్రేమ, కేర్, ఎఫెక్షన్ చూపించే పర్సన్ ఈ పర్సన్. అండ్ ఇప్పుడు మనీ పరంగా స్టెబిలిటీ తేవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎలా అయినా సరే తను మళ్ళీ మీ దగ్గరకొచ్చి ఈ రిలేషన్‌ని సక్సెస్ చేద్దాము. మళ్ళీ మీరు బిఫోర్‌లా ఉండే ప్రేమని మళ్ళీ పొందుదాము అనుకుంటున్నారు. మీరే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేశారు అని ఆ పర్సన్ మీకు మీరే ఎండ్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్ వెళ్ళిపోయారు అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక స్మాల్ ఆఫర్‌తో లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలవడం గానీ, అలా మళ్ళీ ఎలా అయినా సరే చిన్న అవకాశంతో అయినా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని రీస్టార్ట్ చేద్దాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్ గానీ, లేతే ఆఫీస్ వర్క్ దగ్గర ఏదైనా ఫంక్షన్‌లో గానీ, వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీకోసం. తనకి హార్ట్ బ్రేక్ ఉంది అంటున్నారు. తను ఈ రిలేషన్ ఇలా ఎండ్ అయిపోతుంది అనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి తనకి హార్ట్ బ్రేక్ ఉంది అంటున్నారు. తనైతే మీతో మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. మీ దగ్గరకొచ్చి మాట్లాడడానికి తనకి ధైర్యం తెచ్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ తను మళ్ళీ చాలా బాధపడుతున్నారు. ద మూన్‌తో. సో, వాళ్ళు వీళ్ళు ఏవో ఒకటి అంటూ ఉంటారు గదా! టాక్సిక్ పర్సన్స్ ఎవరో ఉన్నారండి మీ రిలేషన్‌లో. సో, ఈ పర్సన్‌ని వాళ్ళు నెగెటివ్‌గా మీ పర్సన్ దగ్గర వచ్చి మాట్లాడడం వల్ల మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తనైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, మీ నుంచి ఏమన్నా రెస్పాన్స్ ఒస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి ఏదైనా రెస్పాన్స్ ఒస్తే తన యాక్షన్ తీసుకుందాము. మళ్ళీ ఈ రిలేషన్‌లో ఇలా హ్యాపీ ఫ్యామిలీ తీసుకొద్దాము. లైక్ ఒకవేళ ఇది మీరు మ్యారీడ్ కాకుండా రిలేషన్‌షిప్‌లో ఉండుంటే గనక, తను ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉందాము. లైక్ మీరు ఇలా బ్రేకప్ జరగకుండా ఉన్నప్పుడు ముందు ఎలా ఉన్నారో అలా హ్యాపీగా మళ్ళీ కావాలి అని అంటున్నారు మీ పర్సన్. సో, మీరుంటేనే తనకి హ్యాపీ అని అనుకుంటున్నారు. సో, ఇప్పుడు మీరు లేరు కాబట్టి తను సాడ్‌గా ఉన్నారు. డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. సో, మళ్ళీ ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చెయ్యాలి నేను అనైతే ఆలోచిస్తున్నారు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా లైక్ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని ఎంతమంది ఉన్నా సరే
మీరే కావాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్‌తో మీ మీద లవ్ ఉంది కాబట్టి, ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలి. నాకు మీరే కావాలి అంటున్నారు. సో, తన గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేసుకుంటున్నారు. జాబ్ పరంగా. మళ్ళీ ఏదో ఒక యాక్షన్ తీసుకుందామని అనుకుంటున్నారు మీ సైడ్. సో, ఎలా అయినా సరే రీయూనియన్ చెయ్యాలి. మా మధ్య మళ్ళీ సెలబ్రేషన్స్ కావాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. చూసారా ఇక్కడ అన్నీ సక్సెస్ కార్డ్సే వస్తున్నాయి. ఈ రిలేషన్‌లో రీయూనియన్ కావాలి. ఎలా అయినా నేను సక్సెస్ చేస్తాను అని అంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఏం తప్పులు జరిగినాయి నా వల్ల అని మీ పర్సన్ అయితే ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నారు. చాలా డిప్రెషన్‌లో గూడా ఉన్నారు ఈ పర్సన్. సో, తనని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎలా అయినా మీరు తనకి కావాలి. తనని వదిలేసి వెళ్ళకూడదు అనైతే మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏమన్నా యాక్షన్ ఒస్తుందా? మీ సైడ్ నుంచి కాల్ గాని, మెసేజ్ గాని ఏమైనా వస్తుందా? అని ఆలోచిస్తున్నారు ఆగి. సో, తనకి ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అనైతే వెయిట్ చేస్తున్నారు. గాడ్‌ని ప్రే చేస్తున్నారు. సో, తనే లవ్ ఆఫర్ చేద్దాము. తనకి మీ పైన ఉన్న లవ్వుని చూపిద్దాము అని అనుకుంటున్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకురావాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తనకి దూరంగా ఉండడం తనకి చాలా భారంగా ఉంది. సో, చూసారు గదా! ఇక్కడ ఈ డిప్రెషన్‌లో ఉన్నారు మీ పర్సన్. 2, 2 డిప్రెషన్ కార్డ్స్ వచ్చాయి మీ పర్సన్ దానిలో. ఈ ఈ హార్ట్ బ్రేక్ కూడా ఉంది మీ పర్సన్‌కి. సో, మీ నుంచి దూరంగా ఉండడం, మీ ఆలోచనల నుంచి దూరంగా ఉండడం తనకి చాలా బర్డెన్‌గా ఉంది. సో, అందుకే మిమ్మల్ని ఎలా అయినా కమ్యూనికేషన్ కార్డ్ అంటే కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఎలా అయినా సరే తను మీతో మాట్లాడాలి, మెసేజ్ ఆర్ టెక్స్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. చేద్దామా? వద్దా? మీ మీదైతే ప్రేమ ఉంది. కానీ చేద్దామా? వద్దా? డెసిషన్ మేకింగ్‌లో తను ఆలోచిస్తున్నారు. చెయ్యాలా? వద్దా? అని. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ స్టెబిలిటీ తీసుకురావాలి. మిమ్మల్ని ఒప్పించాలి. కాల్ చెయ్యాలి మీకు అనైతే అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా గ్రో చేస్తాను. మళ్ళీ నా పర్సన్‌ని నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను అనైతే మీ పర్సన్ అంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి ఈ వీడియో రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై.